నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే మాధవిరెడ్డిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు. వైసీపీ నేత దేవిరెడ్డి ఆదిత్య తీరుపై టీడీపీ 24వ డివిజన్ ఇన్ఛార్జ్ అశోక్ రెడ్డి ఆగ్రహం. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాతో పాటు ఇతర నేతల పట్ల ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యాఖ్యలు తగవు. వైసీపీ కార్పొరేటర్లు నేతల వెల్లడి. ప్రజా సమస్యలను అత్యంత వేగంగా పరిష్కరించేలా తక్షణ చర్యలు చేపట్టాలి. సచివాలయ సిబ్బందికి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఆదేశం. సచివాలయ ఉద్యోగులు ప్రజా సమస్యలను అత్యంత వేగంగా పరిష్కరించేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఆదేశించారు. పులివెందుల పట్టణంలోని పలు వార్డు సచివాలయాలను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రజలకు అందిస్తున్న సేవల నాణ్యత, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు స్థితి, సిబ్బంది హాజరు, పనితీరును స్వయంగా పరిశీలించారు. తొలుత సచివాలయ నియమితమైన కార్యకలాపాలు, సోమవారం గ్రీవెన్స్ డే లాంటి అలంతరం లేకుండా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, అభ్యర్థనలు తక్షణమే పరిష్కరించేందుకు అధికారులు ఎంత మేరకు స్పందిస్తున్నారా అన్న విషయాలపై ఆరా తీశారు. ముఖ్యంగా ప్రభుత్వ సేవలకు సంబంధించిన సదరన్ ఫ్లాట్ బుకింగ్ ప్రక్రియను పరిశీలించి అది సజావుగా అమలవుతుందా లేదా అని తెలుసుకున్నారు. ముఖ్యంగా హెల్త్ కార్డులలో కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేయడానికి సంబంధించి పోర్టల్లో ఆప్షన్ అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలకు సేవలు అందించడంలో జాప్యం జరుగుతోందని పలువురు సిబ్బంది ఈ సందర్భంగా తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ అత్యంత కీలకమని, ప్రజలు ఎదుర్కొంటున్న సాంకేతిక పరిపాలన సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్సీ తెలియజేశారు. ప్రజా సేవలు మరింత సమర్థవంతంగా సాగేందుకు అవసరమైన మార్పులను ప్రభుత్వ స్థాయిలో ప్రతిపాదించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కడప పార్లమెంటు కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ సచివాలయం పరిధి ఎక్కడెక్కడ? ఆ పక్కంతా క్రిస్టియన్ లైన్ అదంతా వస్తుందా? ఈమె సుల్తాన్ బి ఏనమ్మా సుబాన్ బి ఆమె ఎక్కడ పోయింది? సెలవు పెట్టిందే సంతకం చేయబెట్టింది. సంతకం ఆమెది ఈడ మహిళా పోలీసులేరా మీకు? అమ్మా నువ్వేం డ్యూటీ చేస్తుంటావమ్మా? అంటే నువ్వు పోలీస్ స్టేషన్ కట్టాల్సా లేకుంటే డైరెక్ట్ మీ విలేజా? డబ్ల్యూఏసిఎస్ అంటే నువ్వు ఓకే. డబ్ల్యూఏఎస్ అంటే ఆయన ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఏం పని చేస్తుంది? అక్కడ ఏం ఫొటోస్? వాటర్ కనెక్షన్, వాటర్ బిల్లులు కలెక్ట్ చేస్తాం. దాని మున్సిపాలిటీలు ఉన్నారు కదా, వాళ్ళ సపోర్ట్ కంపల్సరీ. ఎండబ్ల్యూపిఎస్ అంటే ఏఎన్ఎం ఇదేనా? మహిళా పోలీసా? ఎండబ్ల్యూ అంటే ఏమనమ్మా? వార్డు వీకర్ సెక్షన్. వార్డు విబిడబ్ల్యూనా ఇది? వార్డు వీకర్ సెక్షన్ ఉమెన్ ప్రొటెక్షన్. ఓకే. ఏం చేస్తానండి మరి స్కూల్కి వచ్చిండు, మీరు ఆఫీస్కి వచ్చినట్టు ఎట్ట తెలుస్తుంది? మీరు సంతకం చేస్తే కదా, అంటే బయోమెట్రిక్ వేసింటారా? మళ్ళా డాక్టర్ ఇది పెట్టుకోకూడదుగా, ఏదో ఒకటే పెట్టాలి మీరు. కడపడు మీరు వచ్చినట్టు తెలియదు కదా, ఈయన సంతకం లేదు. మొన్న ఏమన్నా వచ్చినా ప్రజా ఫిర్యాదులు సోమవారం ఏం పలా ప్రతి మండే ఉంటుంది ఫిర్యాదు. అవును, గురి రాలేదా? హౌసింగ్ అప్డేట్ ఆన్లో చేస్తున్నారా? ఆన్లైన్ మీరు చేయరా? అంటే అందరూ అడిగి చేసుకోవాలా? ముందు మీకే ఉన్నది కదా. అవును. మిమ్మల్ని ఏం పని చేస్తాను మీరు సచివాలయంలో? పనే లేదు. అవును.
క్యాస్ట్ సర్టిఫికేట్ ఎన్ని రోజులకి ఇస్తారు? మాక్సిమం డేస్ 30 డేస్ సార్. 30 రోజులు. ఒకవేళ ముందే ఇచ్చినారు. 1 డేలోనే ఇచ్చు. ఇక్కడ నుంచి ఎంఆర్ఓ సెక్షన్కి వెళ్తుంది. అవును. సో వాళ్ళు గ్రేస్ పీరియడ్ ఉంటుంది 7 డేస్ అట్లా. వాళ్ళు కేవలం వచ్చి కొట్టేస్తారు. ఇప్పుడు వచ్చినట్టుంది మీకు ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ అందరికీ. యాక్చువల్గా ఇక్కడ ఆధార్ సెంటర్ ఉంటుంది సార్. అవును. ఇప్పుడు కాలేజీలకు ఇచ్చిన కాలేజీలకు ఇచ్చినారు. ఆధార్ సెంటర్ అంటే ఎంతమంది వస్తారు మీకు చాలా మంది వస్తారు రోజు? డైలీ ఇప్పుడు కనీసం అన్ని సచివాలయాలు ఉంది కదా. అన్ని లేదు సార్. ఇప్పుడు పులివెందుల టౌన్లో ఎన్ని ఇచ్చినారు? 2 డేస్ సార్. ఇది ఇది కాదు సార్, శివంపురం పైన పక్కన పక్కనే కదా రెండు. అదే ఆ పైకి ఎక్కలేదని అబ్బాయి ఇండే పెట్టారు సార్. ఇంకోటి ఏడుంది? నగరగుట్ట. నగరగుట్ట సార్. ఏమొస్తుంది ఆధార్ అప్డేషన్లు ఎక్కువ ఏమొస్తుంటాయి? పేరు తప్పు ఉండేటే కరెక్షన్ పిల్లలకి బయోమెట్రిక్ అప్డేట్. హై స్కూల్ పిల్లలకు కంపల్సరీ 5 years 15 years అవును. వాళ్ళంతా వస్తారా? బయోమెట్రిక్ అప్డేట్స్. ఎంత టైం పడుతుంది మళ్ళీ మనకు రావాలంటే? అప్పుడే పోతుంది? 1 week వాళ్ళు పైకి మళ్ళీ వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలి. వాళ్ళు డౌన్లోడ్ వాళ్ళకి ఇంటికి వస్తుంది సార్. ఇంటికి వచ్చేస్తుంది. ఓకే. మీ సేవలో అయినా ఆధార్ నెంబర్ ఏమేమి మనము కరెక్షన్ చేయొచ్చు? ఆధార్ అడ్రస్ కరెక్షన్ చేయొచ్చు? అడ్రస్, ఏజు, నేమ్, డేట్ ఆఫ్ బర్త్. ఏజ్ ఎట్లా కరెక్షన్ చేస్తాం? మీ ప్రాతిపదిక ఏమి? అంటే బర్త్ సర్టిఫికేట్ బిలో 15 years. ముందు బర్త్ సర్టిఫికేట్ పెట్టింటారు కదా ఆధార్ తీసుకునేప్పుడు. ఫస్ట్ నేను ఆధార్ పోయింటా, అదే సార్ 1 time ఉంటుంది సార్. ఒక్కసారి అప్డేట్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ అప్పుడు ఏదైనా తప్పు ఉంటే అవి బాగానే వస్తాయి కేసులు. ఎక్కువ ఇవి ఉంటుంది సార్. అప్పుడు ఆధార్ అప్డేట్ చేసే డేట్ ఆఫ్ చిన్నపిల్లలకు డేట్ ఆఫ్ బర్త్ చూసి చేసింటారు కదా. తీసుకోలేదా? ఏదంటే చెప్పి ఏదంటే అది కొట్టేసారు. అప్పుడు కరెక్ట్గా చెప్తే సమస్య రాదు. అప్పుడు ఏదో ఒకటి అందాజుగా చెప్పేసి ఉంటారు. ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది. నేమ్ కానీ కరెక్షన్ అవుతుందా? నేమ్ కరెక్ట్. దానికి ప్రూఫ్ ఉండాలి అంటే ఖచ్చితంగా. 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ లేకపోతే పిల్లలకైతే ఇంకా అదే స్కూల్లో నుంచి బిలో 18 years అయితే బర్త్ సర్టిఫికేట్ సార్. అబౌవ్ 18 అయితే 10th క్లాస్ మార్క్ లిస్ట్. స్కూల్లో స్టడీ సర్టిఫికేట్ ఇచ్చినా దాని ప్రకారం స్టడీ కానీ టీసీ కానీ సరిపోతుంది. ఆల్మోస్ట్ అందరూ అయినా సార్. ఎప్పుడు విన్నారు? పోయినసారి విన్నారా? బ్యాక్ ఒకసారి ఇచ్చిన. ఇప్పుడు ఉంటారు కదా కొత్తగా. అంటే ఈ ట్రాన్స్ఫర్లలో అంత షఫల్ అయినారు. పోవాలనుకుంటారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఉన్నారు. అవును. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో బాగా అక్కడికి పోతే 0 రాలేదంగా. అందరూ ఉన్నారు. ఆఫీసులో ఒకటే ఉన్నాడు. మిగతా వాళ్ళు విఆర్ఓలు అంతా అడిగి. వైసీపీ నేత దేవిరెడ్డి ఆదిత్య తమ ఎమ్మెల్యే మాధవిరెడ్డిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని టీడీపీ 24వ డివిజన్ ఇన్ఛార్జ్ అశోక్ రెడ్డి హెచ్చరించారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇతర నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. దేవిరెడ్డి ఆదిత్య మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేను ఉద్దేశించి నోటికి వచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. తొలుత వైసీపీలో తన స్థానం ఏమిటో తెలుసుకోవాలని హితవు పలికారు. తనను తన పార్టీ వారే విమర్శిస్తున్న తరుణంలో ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులను ఉద్దేశించి మాట్లాడడం సరికాదన్నారు. వైసీపీ నేతలు దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం సర్వసాధారణం కాగా తమ పార్టీ అధినేత మొదలుకొని ఎమ్మెల్యే పోలిట్ బ్యూరో సభ్యుడు క్రమశిక్షణతో మెలగాలని సూచించారన్నారు. ఎమ్మెల్యే ప్రజలకు అందిస్తున్న సేవలు, పార్టీ కార్యకర్తలకు ఇస్తున్న ప్రాధాన్యత తమకు తెలుసునన్నారు. రాజకీయాల్లో ఉనికి చాటుకునేందుకు, పార్టీ నేతల మెప్పు పొందేందుకు చేస్తున్న ఇలాంటి చర్యలను సహించేది లేదన్నారు. ఎమ్మెల్యే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధని, తామెంతో కష్టపడి ఎన్నికల్లో గెలిపించుకున్న ఆమె పట్ల ఇకపై నోరు జారితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మన్సూర్ అలీ ఖాన్తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. నేను 24వ డివిజన్ ఇన్ఛార్జ్ అశోక్ రెడ్డి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, పొద్దున్నే మా ఇన్ఛార్జ్ అయిన దేవిరెడ్డి ఆదిత్య ఆయన గతంలో కూడా చెప్పినాం, ఎమ్మెల్యే గారు కానీ లేదా మనకన్నా పెద్ద ఏజ్లో పెద్ద ఉన్న వాళ్ళకి మర్యాద ఇవ్వాలా, మర్యాదగా మాట్లాడాలా, మర్యాదగా ఏదైనా చెప్పినప్పుడు సంభాషణలో మర్యాదపూర్వకంగా చెప్పాలని చెప్పినాం. చాలా సందర్భాల్లో చెప్పినాం. ఇంక నుంచి కూడా ఊరుకోమని కూడా చెప్పినాం. అయినా కూడా నువ్వు అని సంబోధించడం, అసలు ఫస్ట్ మనం విమర్శించేటప్పుడు మన స్థాయి ఏంది, మనమేంది, మన క్యాడర్ ఏందని అలా ఆలోచించుకొని తర్వాత మాట్లాడాలా. ఏది మాట్లాడాలనుకున్నా కూడా. రాజకీయాలు చేయాలనుకుంటున్నాం, రాజకీయాల్లో ఉనికి చాటుకునే దానికి, ఎవరెవరి దగ్గరనో మెప్పు పొందేదానికి ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఏందని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలా. ఫస్ట్ మాట్లాడతావు నేను రాజకీయము నాకు అన్నీ తెలుసు,
అది పార్టీ ఆఫీస్ ఎట్లా కట్టినారు, రిమ్స్లో ఏదో ఇస్తూ ఉంటే మీరు పోయి దాన్ని మెహర్బానీ చేస్తున్నారు. నువ్వు పోయి మెహర్బానీ చేస్తావా? నువ్వు ఎమ్మెల్యేనా? లేదా మీ ఎమ్మెల్యే గారు పదవిలో ఉండారా? ఎవరు పోయి చేయాలి అవన్నీ? ఓపెనింగ్లో అవన్నీ నువ్వు చెప్తే నువ్వు ఎట్లా చెప్తే స్క్రిప్ట్ ఇస్తే మేము ఫాలో కావాలన్నా? ఫస్ట్ ఆలోచించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇది గతంలో కూడా చెప్పినాం, ఇట్లా మాట్లాడకూడదు, ఏది ఉన్నా కూడా అన్నీ తెలుసుకొని ప్రిపేర్ అయ్యి తర్వాత వచ్చి మాట్లాడాలా అని చెప్పినాం. నీకు ఫస్ట్ మనం రాజకీయం చేయాలన్నా ఏదైనా ఒక సామెత ఉంది, ఇండ్లు చక్కగా ఉంటే మళ్ళీ అంతా బాగుండొచ్చు అని. ఫస్ట్ మన స్టేటస్ ఏంది, మన కథ ఏంది, మనం బతకగలుగుతామా లేదా అని ఆలోచించుకోవాలి. మన ఈఎంఐలు ఎట్లా కడతాం? బండ్ల మీద ఫోటోలు వేసుకొని తిరగడం, కార్ల మీద ఫోటోలు వేసుకొని తిరగడం, ఒంటి మీద ఫోటోలు వేసుకొని తిరగడం, అది కాదు బతుకు. ఫస్ట్ మనం కష్టపడి బతకాల. మొదటిగా వాటర్ ప్లాంట్ పెట్టినాం, దాంట్లో ఏం రాలే. ఫుడ్ది పెట్టినాం, అది పోయింది. చెప్పుల షాప్ పెట్టినాం, అది పోయింది. నెక్స్ట్ ఇంకా మరుగుదొడ్లు పెట్టాలా. అవి పెడితే రూపాయి ఇస్తారు ఒక్కొక్కడు. ఆ రూపాయి చేసుకొని 100 రూపాయలతో రోజు ఇంట్లో అన్నం తినొచ్చు. అది చేసుకోవాలా. ఫస్ట్ నేను ఏం సంపాదించుకోవాలా, ఏం చేయాలా, ఎట్లా తినాలా అని ముందు అది ఆలోచించుకోవాలా. పెద్దల జోలికి మళ్ళీ పోవాలా. పెద్ద రాజకీయ నాయకుల గురించి మాట్లాడడం అని తర్వాత. ఫస్ట్ మనమేంది, మన స్టేటస్ ఏంది అది ఆలోచించుకోవాలా. మనం ఎట్లా తినాలా ఏందనేది అది ఆలోచించుకొని దాని మీద జీవనం ఎట్లా సాధించాలా అని చూసుకోవాలా. అది లేకుండా పొద్దున్న లేచినప్పటి నుంచి మీ ఎమ్మెల్యే గారు లాటరీలో గెలిచినావు, ఈయన నువ్వు డిప్పు తీసినావా, లాటరీ డిప్పు? లేదా మీ ఎమ్మెల్యే వచ్చి లాటరీ డిప్పు తీసినాడా? ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ఆమె. మేమెంతో కష్టపడి, మా ఎమ్మెల్యే ఎంతో కష్టపడి ఇండిల్లు తిరిగి గెలిచి ఆ స్టేటస్ వచ్చింది ఆమెకి. నువ్వు ఆమెను విమర్శిస్తావు, నువ్వు అని మాట్లాడతావు. సంబోధించేటప్పుడు స్త్రీలను ఎట్లా గౌరవించాలా మీ పార్టీలో ఒక్కరికి లేదు, నీకు కూడా లేదా? పెద్దోళ్ళ నుంచి చిన్న క్యాడర్ వరకు ఎవరికి స్త్రీలను ఎట్లా గౌరవించాలా, ఎట్లా మాట్లాడాలా అనే సంస్కారం లేదా? మీకు సంస్కారం లేదా? స్కూళ్ళలో చదువుకోలేదా? ఇదేనా మీకు నేర్పించింది స్కూల్లో? మీ ఇంట్లో తల్లిదండ్రులు ఇదేనా నేర్పించింది మీకు? మేము అట్లే మాట్లాడుతున్నామా? ఎట్లా మాట్లాడాలని తెలుసుకొని జ్ఞానం పెట్టుకొని మాట్లాడాలా. మొదటగా నెహ్రూ పార్క్ కాడ గతంలో నువ్వు చేసినవి ఎన్నో. ఫస్ట్ నీ పేరు అనేది కాల్మనీ, ప్రతి ఒక్కటి కాల్మనీ. నీ దగ్గర పనిచేసే ప్రతి ఒక్క పిల్లోనికి నువ్వు డబ్బులు ఇచ్చి ఉండవు. ఆ డబ్బులు ఇచ్చి వాళ్ళు వడ్డీలు కట్టలేకపోతే వాళ్ళతోనే మళ్ళీ వాళ్ళకి టార్గెట్ పెడతావు. నువ్వు 3 క్యాన్లు వేసుకురావాలా, నువ్వు అది నీ స్టేటస్. నువ్వు మళ్ళీ తోపుడు బంధువులు పాత బస్ స్టాండ్లో ప్రతి ఒక్కరు తోపుడు బంధువునికి నువ్వు డబ్బులు ఇచ్చి ఉండవు. అధిక వడ్డీలు, ప్రతి ఒక్కరు వస్తాడు రేపు అని నిరూపిస్తాము. ఊరికి ఏమి ఉండదు. నీకు ఎట్లా డబ్బులు వస్తుంది, నువ్వు ఎట్లా బతుకుతావు ఏంది అది ఆలోచించుకో ఫస్ట్. ఏమేమో రాజకీయం అంతా పెద్ద తెలిసిన మాదిరి మాట్లాడతావు. నీ ఇంట్లోనే నీకు లేనట్టు నీ వీధిలో కానీ నీ పార్టీలో కానీ ఎక్కడైనా నీకు ఒక నాయకుడు ఉన్నాడా? నీ నాయకులు లేకనే నీ వీధిని కూడా మార్చేసినారు, ఓసీ కింద ఎస్సీ చేసేసినారు, నీకు సీటే రాకూడదని. అది నీ క్యాడర్. మనం మాట్లాడేది ఎట్లుంటుందో బయట వాళ్ళ గురించి కాదు, నీ సొంత పార్టీ వాళ్ళే నీ గురించి మాట్లాడతారు. వీడికి నోరు ఎక్కువ అని. ఆ నోరు తగ్గించుకోవాలి ఫస్ట్. మేము కూడా రీల్స్ వేస్తాం. నువ్వు మా ఎమ్మెల్యే గారిని అంటావు, నువ్వు ఇట్లా బేవకూఫ్ అంటే ఇంకొకటి అంటే నీకు రీల్స్ వస్తాయి, నీకు ఫాలోవర్స్ పెరుగుతారు అని. అది అవసరం నీకు. పొద్దున్న లేచినా 10 రూపాయలు సెల్ ఒకటి కొనుక్కున్నావు, అది పెట్టుకొని రీల్స్ వేస్తావు, సొక్కా మడతా పెడతావు, కాలర్ ఎగరేస్తావు, ఏదో చైన్లు మడతా పెడతావు. రౌడీజమా? మీ పార్టీ అందరంతేనా? ప్రపంచంలో ఉన్న ఎక్కడా లేదు ఇట్లా. ఈ రాష్ట్రంలో మాత్రమే రప్ప అనడము, ఆ రప్ప మీ నాయకుడు సపోర్ట్ చేయడము, మీరు మాట్లాడడము, ఇవే మీకు చేతైంది. మీకు అట్లా ఇది ఉత్సాహం పెరుగుతుంది. మాకు అట్లా ఏ నాయకులు క్రమశిక్షణతో ఉండాలని మా నాయకులు పొద్దున్న లేచమని చెప్తారు. మేము ఎన్నో సందర్భాలు ఎన్నో తీసుకుపోతున్నాం వాళ్ళ దగ్గర నుంచి, కానీ మమ్మల్ని ఏది ఎంకరేజ్ చేయరు. మిమ్మల్ని మాత్రం ఎట్లా పడితే అట్లా మాట్లాడనని గొర్రెల మంది మాత్రం తోలుతున్నారు ప్రతిరోజు ఒక్కొక్కరిని. మీకు ఏందనేది, మీకు స్టేటస్ ఏంది, మా ఎమ్మెల్యే గారు మాకు ఏం చేస్తున్నారో మాకు తెలుసు. ప్రజానికం అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మీ అందరికీ మేము కోరుకుంటా ఉన్నాం. ఈ కాల్మణి గారు మాట్లాడుతూ ఉన్నాడు, ఏమని మన ఎమ్మెల్యే గారి పైన మాట్లాడుతున్నాడు, ఈయన ఏదో ఉద్ధరించినట్టు. ఈయన కాల్మణి ద్వారా ఎంతమంది యొక్క కడపలో ఎంతమంది పేద ప్రజానికం యొక్క రక్తాన్ని తాగినటువంటి రాక్షసడుకుడు ఈ యొక్క కాల్మణి గాడు. ఈరోజు మా ఎమ్మెల్యే పైన మాట్లాడితే ఇక్కడ మేము చూస్తూ ఉండాలా? ఏం మాకు నోర్లు లేవా? మేమేమన్నా సేవ చచ్చిపోయినట్టోళ్ళమా? లేకపోతే మాకు శక్తి లేదా? వాటర్ ప్లాంట్ అంటే ఏం చెప్తాడు, నేను వాటర్ ప్లాంట్ నడుపుతుంటే నేను నీళ్ళు ఇచ్చంటే అంటాడు. వాటర్ ప్లాంట్ ఎంపీ నిధులతో వాటర్ ప్లాంట్ తెచ్చుకొని ఆ వాటర్ ప్లాంట్ చేస్తున్నటువంటి ఆకృత్యాలు అగంతాలు ఏం జరిగింది కడప ప్రజానికి తెలీదా? ఆ యొక్క వాటర్ ప్లాంట్ అడ్డాగా పెట్టుకొని గవర్నమెంట్ స్కూల్ అనేటువంటి ప్రభుత్వ ఆస్తిని కబ్జా చేసుకొని నీ యొక్క ఎంపీని అడ్డం పెట్టుకొని ఆ యొక్క వాటర్ ప్లాంట్ దాంట్లో పెట్టి ఎంతమంది యొక్క కడప నగరంలో ఉన్నటువంటి పేద యొక్క ప్రజానికాని యొక్క యువతకు గంజాయిని అలవాటు చేసి అక్కడ బందీలుగా కూర్చోబెట్టుకొని నువ్వు నీ యొక్క దందాన్ని నడుపుకోలే.
ఈ కాల్మణి గారు కూడా మా యొక్క ఎమ్మెల్యే గారి పైన మాట్లాడతాడు. ఇంకొకరు కమిషన్ ఒకరి యొక్క కడప నగరంలో తిరుమల లెటర్కు కమిషన్, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్కు కమిషన్, లేదు ఎవరికన్నా ఫోన్ చేయాలన్నా కమిషన్. మీకు ఇంకో కొత్త విషయం ఏంటంటే, మనం దావత్ భాష అంటున్నాం. ఈ దావత్ భాష కొన్నిటికి కటింగులు చేయాలన్నా కూడా కమిషన్లు అడిగినాడు. ఈ కడప నగర ప్రజానికంలో కష్టపడి సంపాదించినటువంటి సొమ్మును మొత్తాన్ని తన పదవిలో ఉన్నటువంటి 5 సంవత్సరాల పైబడి కాలము, అంతకుముందు ఉన్నటువంటి పైబడి కాలంలో ఈ కడప నగర ప్రజానికం యొక్క డబ్బును అంతటి దాచుకొని తీసుకొని పోయి కువైట్లో పిస్తాసులు పెట్టుకున్నటువంటి నీచ నికృష్ట దుర్మార్గులుండే పార్టీ నీ పార్టీ. కాల్మని వింటున్నావా? మా వాళ్ళు ఎవరన్నా అట్టున్నారా? నోటికి ఎంత మాట వస్తే అంత మాట. కేసులు పెడితే ఏమవుతుంది? బెయిల్ వస్తాయి, ఇట్టొస్తాయి అంట. నువ్వు ఈ కాల్మనీ చేసి ఏం నీ లెక్క అయితే కదా బెయిల్కి పెట్టుకునే దానికి? జనాలను దాచుకొని తెచ్చినటువంటి లెక్క, జనాల రక్తాన్ని పీడించి తెచ్చిన లెక్క, జనాల సొమ్ముతో బతికేటువంటి లెక్క. ఆ లెక్కను తీసుకొచ్చి మళ్ళీ బెయిల్ పెట్టుకునే దానికి నీకేం తెలుసు కష్టం విలువ? తమ పార్టీకి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాతో పాటు ఇతర నేతల పట్ల కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ కార్పొరేటర్లు, నేతలు తెలిపారు. కడప నగరంలోని అంజద్ బాషా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నిన్నటి రోజు టీడీపీ నగర కార్యవర్గ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు చూస్తే ఆమెకు మతి భ్రమించినట్లుందన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న ఆమె మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. తమ నాయకుడు అంజద్ బాషా పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించేందుకు వెళితే ఆయన పట్ల ఎమ్మెల్యే వ్యాఖ్యలు దారుణమన్నారు. కడప నగరం గంజాయిని అరికెట్టేందుకు తమ పార్టీ నేతలు జిల్లా ఎస్పీని కలిసి విన్నవించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కక్షలు, కార్పణ్యాలు, దాడుల గురించి ఎమ్మెల్యే మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. టీడీపీలో ఉన్నవారే ఎమ్మెల్యే వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలుసుకోవాలన్నారు. మీకున్న ఏకైక మహిళా కార్పొరేటర్కు విలువ ఇవ్వని పరిస్థితి నెలకొందని, అంజద్ బాషా, మాధవిరెడ్డి తీరుపై నగరంలో ఓపెన్ బ్యాలెట్ పెడితే ఎవరు ఏమిటన్నది తెలుస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అణగదొక్కే మీకు మా నాయకుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించాలని వారు హితవు పలికారు. ఈ సమావేశంలో వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. కడప ఎమ్మెల్యే గారు టీడీపీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని కార్యవర్గ సమావేశంలో కార్యకర్తలకు ఏదైనా దిశానిర్దేశం చేయాలి, కానీ ఆమె మాట్లాడిన తీరు మా నాయకులపైన ఏదైతే ఉందో అది చూస్తా అంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఒక మహిళగా ఆమె ఏమైనా ఫ్రస్ట్రేషన్లో ఉండి మాట్లాడుతుందో లేక ఆమె మానసిక పరిస్థితి బాగలేక మాట్లాడుతుందో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆమె మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే మహిళలు కూడా సిగ్గుపడే విధంగా ఉంది. ఎక్కడైనా మా నాయకుడు ఇక్కడ రెచ్చగొట్టే మాటలు మాట్లాడారా? మీరు విన్నారు కదా. ఈ వీడియో కాల్ అంటే మీ అందరికీ ఫార్వర్డ్ చేస్తాను, మీరు కూడా వినండి. మా నాయకుడు ఏం చెప్పాడు? గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడే కానీ సామరస్యపూర్వకంగా మనం ప్రవర్తించాము, ఈ విధంగా దాడులకు కానీ రెచ్చగొట్టే విధంగా కానీ ఎక్కడు ఏనాడు కూడా చేయలేదు. మీరంతా సంఘటితంగా ఉండండి, వాళ్ళు రెచ్చగొట్టి మనల్ని ఇది చేయాలని ప్రయత్నిస్తున్నారు, ఏదైనా అవసరమైతే మాకు కాల్ చేయండి అనే ఒక భరోసా ఇచ్చాడే తప్ప ఆమెలాగా ఎక్కడా రెచ్చగొట్టే మాటలు కానీ ఇంకో మాటలు కానీ మాట్లాడంలా. నువ్వు కడప నగరంలో ఇప్పటి వరకు నువ్వు వచ్చి దాదాపు 16 నుంచి 18 నెలలు అవుతుంది. 16 నుంచి 18 నెలల్లో నువ్వు చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా అంటే నాకు తెలిసి అభివృద్ధి ఏమో పక్కన పెట్టు, అవినీతి అయితే ఫుల్ ఉంది. ఏందంటావా? మీ పార్టీ ఆఫీసే తీసుకున్న ఉదాహరణకు దాదాపు 2.5 ఎకరాలు, అది ఒక సివిల్ సప్లైస్ గోడౌను. మళ్ళీ దాని తర్వాత న్యాక్ అనే సంస్థ అక్కడ నడపబడుతుంది. న్యాక్ అంటే మాలాంటి యువతకు నైపుణ్యం కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఒక స్కీమ్ ద్వారా నడిపేది. దాన్ని మీరు కబ్జా చేసి దాదాపు 40 నుంచి 50 లక్షలు స్క్రాబ్, మీరు ఒక దొంగ టెండర్ వేసి ఆ 50 లక్షలు కూడా మీకు ముట్టిందనేది నిజమా కాదా? ఇది చాలన్నట్టు దేవుని గడప చెరువులో ఎవరైనా చేపలు పడతారు, లేకపోతే బోటింగ్ చేస్తారు. మీరు ఆడబోయి మట్టి తోలి ఆ మట్టిని అమ్ముకుంటూ మళ్ళీ అది చాలు అన్నట్టు చెరువులో ఎవరైనా వెంచర్లు ఇస్తారక్క? అది వేసిన చరిత్ర మీది. మీరా మా గురించి మాట్లాడడం, మా నాయకుల గురించి మాట్లాడడం? మీరు అంజద్ బాషా గురించి మాట్లాడుతున్నారు, 1 లక్ష డిన్నర్లు, 2 లక్షల డిన్నర్లు అని. అంజద్ బాషా అనే వ్యక్తి ఒక నిరుపేద పిలిచినా కూడా పోతాడు. ఎందుకంటే ఆయన ఒక ప్రజాప్రతినిధి, పోవాల్సిన బాధ్యత నా తున్నపైన ఉంది. సావుకు పోవాలా, పెళ్లికి పోవాలా, ఏం జరిగినా పోవాలా, అదే ఆయన బాధ్యత. అంతేగాని దాన్ని కూడా నువ్వు హేళన చేసి
అణగారిన వర్గాలను నిర్లక్ష్యం చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన చేపట్టి సామాజిక న్యాయం సమగ్రాభివృద్ధికై సిపిఐ పోరుబాటు చేపట్టినట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన ఈరోజు కడపలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా చంద్ర మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలో చేపట్టిన 11 ఏళ్ల కాలంలో దళిత, గిరిజన, మైనార్టీ వర్గాలపై దాడులు మితిమీరి పెరిగిపోతున్నాయన్నారు. దేశంలో మతోన్మాదన పాలన సాగుతోందని, అణచివేత, అంటరానితనం, కుల మత వివక్షత, హింస పేటరేగిపోతున్నాయని ఆరోపించారు. మోదీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రక్షణ ప్రశ్నార్థకమైందన్నారు. ఈ పరిస్థితుల్లో భారత రాజ్యాంగం ప్రజాస్వామిక హక్కులను హరించే దుష్ట శక్తులను తిప్పికొట్టేందుకు ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. 11 సంవత్సరాల మోడీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు మహిళలపై జరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయేటువంటి జనగణనలో కులగణన ఆర్థికంగా, రాజకీయంగా, సామాజిక కోణాల నుంచి సర్వే చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ తలపెట్టిన దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా ఈరోజు కడప నగరంలో జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. పాలక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వమైనటువంటి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలపై దాడులు పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పైన క్రైమ్ రేటు పెరుగుతూ ఉంది. ఆధిపత్య కులాలను ఒక ప్రణాళికాబద్ధంగానే రెచ్చగొట్టుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ యొక్క చర్యల వల్ల దేశం అట్టుడికిపోతా ఉంది. ముఖ్యంగా మణిపూర్ లాంటి రాష్ట్రాలలో గిరిజనుల పైన జరుగుతున్నటువంటి దాడులు, మహిళలను వివస్త్రణ చేసి ప్రదర్శన చేసేటటువంటి అల్లరి మూకలు, దానికి అచ్చం పోస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ మూకల చర్యలు సభ్య సమాజం తలదించుకునేటువంటి ఘటనలు అనేకం నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ అన్ని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాల్సినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కులాల మధ్య, మతాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ చలిమంటలు వేసి కాల్చుకునేటువంటి దౌర్భాగ్య స్థితి ఈ దేశంలో కొనసాగుతూ ఉంది. కులగణన చేపడతానని చెప్పి చెబుతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించినటువంటి కులగణనతో పాటు జనగణనను చేపట్టాలి. జనగణన అంటే కేవలము ఏదో ఇంతమంది జనాభా ఉన్నారు ఈ దేశంలో ఉన్నారంటే సరిపోదు. ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వాళ్ళకు ఉన్నటువంటి స్థానం ఏంటి, ఈ దేశంలో సంపద సృష్టిలో భాగస్వామ్యమైనటువంటి ఈ వర్గం కష్టపడింది దేశంలో సంపద పోగు కాదు. అయితే పోగయ్యేటువంటి సంపదనంతా తిరిగి వాళ్లకు షేర్ చేయడంలో ప్రభుత్వం యొక్క వివక్షత, నిర్లక్ష్యం మూలంగా ఒక వర్గానికి కొమ్ము గాయడం వల్ల సంపద అంతా కూడా వీళ్ళ మీద లెక్క పెట్టగలిగేటటువంటి ఒకే 1% అంబానీ, అదానీ లాంటి మల్టీనేషనల్ కంపెనీల చేతుల్లోకి సంపద అంతా పోతా ఉంది. దానికోసమే అనేక రూపాలలో ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేస్తూ ఉంది. బ్యాంకుల ప్రైవేటీకరణ కావచ్చు, లేకపోతే ఈ దేశంలో పోరాడి సాధించుకున్నటువంటి శ్రమజీవుల యొక్క రెక్కల కష్టంతో నిర్మితమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ధారాదత్తం చేసి ప్రైవేటీకరించడం పర్యావసానం రిజర్వేషన్లకే నోచుకోనటువంటి పరిస్థితికి ఇవాళ నెట్టబడతా ఉంది. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయకపోగా వెట్టి చాకిరీ చేయించుకునేటువంటి కార్మిక చట్టాలను సమూలంగా మార్పు చేసినటువంటి వైనాన్ని చూస్తున్నటువంటి నేపథ్యం, గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ రంగాన్ని కూడా వదలకుండా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తున్నటువంటి వైనం, ఇవాళ మైనింగ్ గనులను కొల్లగొట్టేందుకు ఆపరేషన్ కగారు పేరుతో
గిరిజన తెగల పైన దాడులు చేసి మట్టుబెట్టి మావోయిస్టులని ముద్ర వేసి మావోయిస్టులను ఐడియాలజికల్గా దెబ్బతీయడానికి కావలసినటువంటి దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ పర్యవసానం ఈ దేశ సంపదను కొల్లగొట్టడానికి ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆధిపత్య కులాలను పెంచి పోషిస్తూ ఒకవైపు సంపదను కొల్లగొట్టాలని చూస్తున్నటువంటి ఈ దుర్మార్గ చర్యలను భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉంది. మత సామరస్యం వెళ్లి విరిసేలా ఎంతో కఠోరమైన అయ్యప్ప దీక్ష చేపట్టిన భక్తులకు తాము భిక్ష ఏర్పాటు చేయడం అత్యంత పుణ్యదాయకంగా భావిస్తున్నామని పలువురు ముస్లిం యువకులు తెలిపారు. కడప నగరం మరాఠీ వీధిలోని అరుంధతి నగర్లో ముస్లిం యువకులు రఫీ, షబ్బీర్, మున్నాలు స్థానిక శ్రీ ప్రసన్న గణపతి దేవస్థానంలో అయ్యప్ప భక్తులకు భిక్ష ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ పేరుతో పిలిచినా దైవం అనేది ఒకటేనని తెలిపారు. మత సామరస్యంతో సోదర భావాన్ని పెంపొందిస్తూ పవిత్ర కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి మాలధారులకు భిక్షను ఏర్పాటు చేయడం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. ఎంతో కఠోరమైన అయ్యప్ప దీక్ష చేస్తున్న భక్తులకు సేవ చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని వారు తెలిపారు. కుల మతాలు వేరైనా మానవత్వంతో సుమభావంతో మెలగాలని వారు సూచించారు. ప్రతి ఒక్కరిపై భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం యువకులతో పాటు పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు. చేసే వాళ్ళ సప్లై చేసుకుంటారు. చిన్న కొరసా పెద్ద కొరసా అంటున్నారు కదా. ముఖ్యంగా ఈ కార్యక్రమం మేము పురస్కరించుకొని ఇక్కడ చేయడం ఏమనగా మన కడప నగరంలో హిందూ ముస్లిమ్స్ కుల మతాలకు అతీతంగా ఉన్నాం కాబట్టి ఈ కార్తీక మాసంలో పవిత్రమైన కార్తీక మాసంలో వారు అయ్యప్ప స్వామి మాల వేసి బాగా దీక్షలు పూజలు చేపడుతున్నారు. వాళ్ళకు మా హిందూ ముస్లిం వాళ్ళ ఇళ్ళల్లో ఏదన్నా పండగలు వచ్చినప్పుడు మమ్మల్ని పిలవడము, మా ఇళ్ళల్లో ఏదైనా పండగ వచ్చినప్పుడు మేము వాళ్ళని పిలవడము, ఇలా ఐకమత్యంగా ఉన్నాం కాబట్టి వారికి ఇవాళ మేము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఎప్పుడు ఈ హిందూ ముస్లిమ్స్ ఇలాగే ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ దేవుని ఆశీస్సులు నా హిందూ సోదరులు ఎప్పుడు ఉండాలని, ఆ దేవుని దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాము.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్యే మాధవిరెడ్డిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు. వైసీపీ నేత దేవిరెడ్డి ఆదిత్య తీరుపై టీడీపీ 24వ డివిజన్ ఇన్ఛార్జ్ అశోక్ రెడ్డి ఆగ్రహం. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాతో పాటు ఇతర నేతల పట్ల ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యాఖ్యలు తగవు. వైసీపీ కార్పొరేటర్లు నేతల వెల్లడి. ప్రజా సమస్యలను అత్యంత వేగంగా పరిష్కరించేలా తక్షణ చర్యలు చేపట్టాలి. సచివాలయ సిబ్బందికి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఆదేశం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.